రైట్గా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించడంపై సంబరాలు నిర్వహించారు. విజయోత్సవ ర్యాలీలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో గెలిపించిన రాయచోటి ప్రజల రుణం తీర్చుకోవడం తన బాధ్యత అని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎప్పుడు లేని విధంగా 40,000 మంది మీకోసం వేస్తున్నారు సార్. రాయచోటి నడిపోతున్న ఈ మీటింగ్ పెట్టాం. తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా రాయచోటిలో ఎగరవేస్తున్నాం. ఈసారి మీ దగ్గర నుంచి మాకు ఖచ్చితంగా ఈ రోజు మీరు చెప్పాలి. మా ప్రజలకు రాయచోటిని ఎటువంటి పరిస్థితుల్లో రాజధానిగా ఏదైతే అన్నమయ్య జిల్లాకు కొనసాగింపు జరగాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట తీసుకోవడం జరిగింది. అదే మాటను ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీటింగ్ లో కూడా రేపు ఎటువంటి పరిస్థితులు మార్చము, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటు ఉంటుందని చెప్పడం, ఈ రోజు అది కొనసాగింపుగా ఉండడం కూడా మన పూర్వజన్మ